హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను ఇవి యూస్ చేసి కిడ్స్కి డిజైనర్ లెహంగా ఎలా కుట్టాలన్నది చెప్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఆ ఫ్యాబ్రిక్ వచ్చి 1 మీటర్ తీసుకున్నానండి. లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. బార్డర్ వేసేటానికి గోల్డ్ కలర్ లేస్ ఒకటి, మిర్రర్ లేస్ ఒకటి తీసుకున్నాను. నేను తీసుకున్న క్లాత్లో చాలా కలర్స్ ఉన్నాయి కదా, సో దానికోసం అని చెప్పి నేను మల్టీ కలర్ది మిర్రర్ లేస్ తీసుకున్నాను. ఒకటి ప్లెయిన్ గోల్డ్ లేస్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చూద్దాము. లెహంగా కట్ చేసుకోవటానికి పెద్ద మెజర్మెంట్స్ ఏమి ఉండవండి. లెంత్ ఒకటి ఎంత కావాలన్న చూసుకుంటే సరిపోతుంది. విడ్త్ వచ్చి మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలి అనుకుంటే విడ్త్ ఎంతైనా తీసుకోవచ్చు. అంటే ఫ్లేర్ ఎక్కువ కావాలి అనుకుంటే విడ్త్ ఎక్కువ తీసుకోవచ్చు. ఫ్లేర్ తక్కువ కావాలి అనుకుంటే క్లాత్ అనేది తక్కువ తీసుకుంటే సరిపోతుంది. నేను 1 మీటర్ తీసుకున్నానండి. 3 years పాపకు కుడుతున్నాను. 1 మీటర్ తనకి ఫ్లేర్ ఎక్కువగానే వస్తుంది. నాకు క్లాత్లో ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి నేను కట్ చేసేసుకుంటున్నాను. కింద ఫోల్డ్ చేస్తున్నాను కదా, అది ఎలాస్టిక్ వేయడానికి సరిపోతుందా లేదా అని చూస్తున్నానండి. సరిపోతుంది క్లాత్. నాకు లెంత్ వచ్చి 18 inches కావాలండి. నేను 18 inches దగ్గర మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ వచ్చి నేను 2 foldings వేసుకున్నానండి. విడ్త్ చూస్తున్నాను. విడ్త్ వచ్చి 28 inches తీసుకున్నాను. లెంత్ వచ్చి నేను 17 inchesకి మార్క్ చేసుకుంటున్నానండి. నేను లెంత్ వచ్చి 17 inches మార్క్ చేసుకుంటానని చెప్పాను కదా, దానికోసం నేను 17 inches తీసుకుంటున్నానండి. నేను మొత్తం విడ్త్ అంతా కూడా మార్క్ చేసుకుంటున్నాను. అలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ లేసులు కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. నేను కింద ఒక 1/2 inch ఫోల్డ్ చేసుకుంటున్నానండి, కింద అంచు కుట్టుకోవడానికి. జస్ట్ నేను ఫోల్డ్ చేసి దాని మీద ఒక కుట్టు వేసేసుకుంటాను. మొత్తం అలానే నేను ఫ్రంట్ది బ్యాక్ పార్ట్ లైనింగ్స్ కూడా కుట్టేసి పెట్టుకున్నానండి. గోల్డ్ది లేస్ వేస్తానని చెప్పాను కదా, సో అది నేను ఇప్పుడు లెహంగా మొత్తం కుట్టక ముందే వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను లేస్ వేసేసుకుంటున్నాను. అది నేను 2 sides కూడా కుట్టేసుకున్నాను. నేను బ్యాక్ సైడ్ దాని మీద కూడా గోల్డ్ లేస్ కుట్టేస్తున్నానండి. నేను పైన కుర్చీలు పెట్టేదానికోసం అనేసి స్టిచ్ దూరంగా పెట్టి పైనంతా ఒక కుట్టు వేసేసుకుంటున్నానండి. నేను కుర్చీలు పెట్టేదానికి అని చెప్పి మీకు థ్రెడ్ చూపిస్తున్నాను కదా, సో ఒక సైడ్ నేను థ్రెడ్ పట్టుకుని స్లోగా లాగుతున్నానండి. ఆటోమేటిక్గా చిన్న చిన్న ప్రిల్స్ అనేవి వస్తాయి. మనకి ఎంత విడ్త్ కావాలనుకుంటే అంత విడ్త్లో మనము ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత చిన్న వచ్చాయో. మొత్తం నేను ఇది ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అలానే లైనింగ్ పార్ట్స్ మొత్తం అన్నీ కూడా పెట్టుకున్నానండి. మొత్తం అది ఒక ఫ్రంట్ పార్ట్ సేమ్ అలానే మిగిలినవన్నీ కూడా నేను పెట్టుకుని ఉంచుకున్నాను.
చాలా ఈజీగా ఉంటుందండి. రెడీమేడ్ లెహంగాలా ఉంటుంది చూసేటానికి. మనకి ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్ వరకు ఆ స్టిచెస్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకు కావాల్సినంత వరకు నేను అడ్జస్ట్ చేసుకున్నాను. చెప్పాను కదా అండి, నేను లైనింగ్ పార్ట్ కూడా అలానే పెట్టి ఉంచుకున్నానని చెప్పి. ఇప్పుడు నేను లైనింగ్ పార్ట్ అలానే బాడీ పార్ట్ 2 అటాచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ది బ్యాక్ది కూడా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకునేటప్పుడు ఆ స్టిచెస్ అవి అడ్జస్ట్మెంట్ చూసుకుని చేసుకోండి. మనం ప్రిల్స్ పెట్టాం కదా అక్కడ. చూసారు కదండి, అటాచ్ చేసుకున్న తర్వాత అది ఇలా ఉంటుంది. సేమ్ అలానే రిమైనింగ్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ 2 పార్ట్స్ కూడా సైడ్స్ జాయిన్ చేస్తున్నానండి. చూసారు కదా, నేను ఆ సైడ్ ఈ సైడ్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఎలాస్టిక్ వేసుకోవడం కోసం క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి. నేను ఇది కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఈ క్లాత్ నేను ఎలాస్టిక్ వేయడానికి యూస్ చేస్తాను అని చెప్పి. సో ఇప్పుడు నేను అదే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కట్ చేసుకున్న క్లాత్ సైడ్స్ అనేవి నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. ఓపెన్ ఉంచుకోవట్లేదు. ఎందుకంటే ఓపెన్ ఉంచుకోకపోవటం చూసేటానికి రెడీమేడ్ దానిలో ఉంటుందండి. ఎలాస్టిక్ అనేది బయటికి రాదు. సో దానికోసం నేను క్లోజ్ చేసుకుంటున్నాను. అలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ క్లాత్ బాటమ్ పార్ట్కి అటాచ్ చేసుకుంటున్నానండి. సైడ్స్ జాయిన్ చేసాం కదా, అది ఈ సైడ్స్ జాయిన్ చేసింది 2 ఒక దిక్కునికి వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. మొత్తం రౌండ్ అంతా కూడా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేశాను చూసారు కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే దాన్ని ఫోల్డ్ చేసుకుని లోపలికి ఒక చిన్న మడత పెట్టుకుని లోపల నుంచి కూడా ఒక కుట్టు వేసుకుని వచ్చేస్తాను. దాని మీద మీకు కనిపిస్తుంది కదా. సో నేను దాని మీద ఒక మడత వేసుకుని వచ్చేస్తాను అనమాట. నేను ఆ బెల్ట్ వచ్చి నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. అది మొత్తం రౌండ్ కుట్టేసుకుని ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుందండి. మీకు కనిపిస్తుందా, నేను అక్కడ కుట్టకుండా ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచాను. అక్కడ నేను ఎలాస్టిక్ పెడతాను. నేను ఎలాస్టిక్ 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను మీకు పిన్ కనిపిస్తుంది కదా, ఆ పిన్నుతో ఎలాస్టిక్ నేను లోపలంతా పెట్టేస్తాను. మీకు కనిపిస్తుంది కదా, సేమ్ అలానే నేను మొత్తం రౌండ్ అంతా కూడా ఎలాస్టిక్ పెట్టేసుకున్నాను. ఎలాస్టిక్ అంతా పెట్టేసుకున్న తర్వాత మనం చివరన ఒక చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకుని దాని చివరన ఒక చిన్న కుట్టు వేసేసుకోవాలి. రెండు కూడా ఎలాస్టిక్ వచ్చేది ఈక్వల్గా పెట్టుకుని దాని మీద ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. నేను ఎలాస్టిక్ మీద 2-3 టైమ్స్ రిపీట్ చేసుకుని స్టిచ్ వేసుకున్నానండి, గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి. ఇక లాస్ట్లో నేను ఏం చేస్తున్నానంటే అక్కడ మనం చిన్న 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకున్నాం కదా, అక్కడ నుంచి నేను ఎలాస్టిక్ అనేది లోపల పెట్టేసి దాని మీద ఒక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి. చూడటానికి ఇది మనకి రెడీమేడ్ దానిలో ఉంటుంది. ఎలాస్టిక్ అనేది బయటకు కనిపించదు, ఎక్కడ స్టిచ్ అనేది కూడా బయటకు కనిపించదు. సో అందుకని నేను ఇలా కుట్టుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఫైనల్గా మన లెహంగా అనేది రెడీ అయిపోయిందండి. ఎలాస్టిక్ అలా వేసాను. మీకు స్టార్టింగ్లో మల్టీ కలర్ది మిర్రర్ లేస్ చూపించాను కదా, అది కూడా వేసేసాను. ఫైనల్గా మన లెహంగా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.